21వ శతాబ్దపు వేగవంతమైన కాలంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. పక్క ఇంట్లో ఎవరుంటున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో గుజరాత్లోని చందంకి అనే గ్రామం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఏ ఇంట్లోనూ వంట చేయరు. గ్రామం మొత్తం కలిపి ఒకే వంటశాలను నిర్వహిస్తున్నారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి ఒక్కరికి ఈ ఉమ్మడి వంటశాల నుంచి ఆహారం అందుతుంది. భోజన సమయంలో కూడా అంతా పెళ్లి భోజనం చేసినట్టు గ్రామస్తులందరూ ఒకే చోట చేరుతారు. నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ గడపడం చేస్తారు. దీనివల్ల వారిలో ఒంటరితనం దూరం అవటమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఒకరికొకరు తోడుగా ఉండటం ధైర్యాన్ని ఇస్తోంది. అదే ఇక్కడి ప్రత్యేకత. ఈ వినూత్న సాంప్రదాయం కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు, మనుషుల మధ్య సంబంధాలు అనుబంధాలు బలపడ్డానికి కూడా ఉపయోగపడుతోంది. ప్రతి ఇంట్లో విడివిడిగా వంట చేయడం వల్ల అయ్యే ఖర్చు సమయం ఇక్కడ ఆదా అవుతున్నాయి. ముఖ్యంగా గృహిణులకు వంటగది నుంచి విముక్తి లభించి ఇతర పనులపై దృష్టి సారించే అవకాశం కలుగుతోంది. గుజరాత్ సంస్కృతిలో అన్నదానానికి సామూహిక జీవనానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. దానికి ఈ గ్రామం ఒక నిలువుటద్దంలా నిలుస్తోంది. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేయడం వల్ల సామాజిక సమానత్వం ఇక్కడ వెల్లివిరుస్తోంది. వంటగది అనేది ప్రతి ఇంట్లో ఒక అంతర్భాగం. కానీ ఆ గదిని సామూహిక వేదికగా మార్చడం అనేది ఒక సాహసోపేతమైన అడుగు. ఈ విధానం వల్ల వంట గ్యాస్, కూరగాయలు, నూనె వంటి వనరులు వృధా గణనీయంగా తగ్గుతోంది. ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అందరితో సమానంగా పోషకాహారం లభించేలా ఈ వ్యవస్థని రూపొందించారు. గ్రామ పెద్దలు ఈ వంటశాల నిర్వహణను ఒక క్రమ పద్ధతిలో పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నగరాల్లో కమ్యూనిటీ లివింగ్ అనే కాన్సెప్ట్ కి ఆదరణ పెరుగుతోంది. అలాంటిది మన దేశంలోనూ ఒక పల్లెటూరులో ఈ స్థాయిలో విజయం సాధించడం విశేషం అంటున్నారు పరిశీలకులు. ముసలితనంలో జనానికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పొరుగు వారితో కలివిడిగా ఉండటం, పార్కులకు వెళ్లటం, కబుర్లు చెప్పుకోవడం ద్వారా వారిలో ఒంటరితనం దూరం అవుతుంది. అందుకే ఆ ఊరి పెద్దలు సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ నెలకి 2000 రూపాయలు చెల్లిస్తారు. ఆ మొత్తం ఉపయోగించి వంట వాళ్ళు సరుకులు తెచ్చి రుచికరమైన భోజనం పెడుతున్నారు. ఈ ఉమ్మడి వంటశాల నిర్వహణ వెనుక పకడ్బందీ ప్రణాళిక ఉంది. ప్రతిరోజు మెనూని ముందుగానే నిర్ణయిస్తారు. అందరికీ నచ్చేలా, ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఆహార పదార్థాల ఎంపిక ఉంటుంది. వంట చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వ్యక్తులు ఉంటారు. వారు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. సంపన్నులైన గ్రామస్తులు తమ శక్తి మేరకు ఈ వంటశాల నిర్వహణకు విరాళాలు కూడా ఇస్తారు. ఇది ఒక రకంగా సామాజిక భరోసా వ్యవస్థలా పనిచేస్తోంది. ఈ విధానం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతోంది. సాధారణంగా గ్రామాల్లో మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు వంటగదిలోనే గడపాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సమయం ఆదా అవటం వల్ల వారు స్వయం ఉపాధి పథకాల్లో పాల్గొంటున్నారు, లేదా పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. గ్రామంలోని వృద్ధులకు ఇది ఒక గొప్ప వరం. ఒంటరిగా ఉండే వృద్ధులు భోజనం వండుకోవడానికి పడే ఇబ్బందులు ఇక్కడ లేవు. వారికి సరైన సమయంలో వేడి వేడి భోజనం లభిస్తుంది. పండుగలు, శుభకార్యాల సమయంలో కూడా ఈ ఉమ్మడి వంటశాల కీలకంగా మారుతుంది. బయట నుంచి క్యాటరింగ్ కు ఆర్డర్స్ ఇవ్వకుండా గ్రామస్తులందరూ కలిసి వంటలు చేసుకుని పంచుకుంటారు. దీనివల్ల భారీ ఖర్చులు తగ్గిపోతున్నాయి. ప్రతిరోజు భోజన సమయం ఒక చిన్నపాటి పండుగలా అనిపిస్తుంది. లోకల్ కబుర్లు, సాగు విశేషాలు, పిల్లల అల్లరి మధ్య భోజనం సాగుతుంది. ఈ ఐక్యత వల్ల గ్రామంలో గొడవలు కూడా తగ్గిపోయాయి. ఏవైనా సమస్యలు ఉంటే భోజనం దగ్గరే చర్చించుకుని పరిష్కరించుకుంటున్నారు. పర్యావరణ పరంగా చూసినా ఈ సామూహిక వంటశాల ఎంతో ప్రయోజనకారిగా ఉందంటున్నారు పరిశీలకులు. 100 ఇళ్లలో 100 పొయ్యిలు వెలిగించడం కంటే ఒకే చోట పెద్ద ఎత్తున వంట చేయడం వల్ల ఇంధన వినియోగం చాలా వరకు తగ్గుతోంది. దీనివల్ల కాలుష్యం కూడా అదుపులో ఉంటుంది. కూరగాయల వ్యర్థాలను కూడా ఒకే చోట సేకరించి ఎరువుగా మార్చే అవకాశం ఇక్కడ ఉంటుంది. అదే నగరాలలో, పట్టణాలలో క్యాటరింగ్ లేదా రెస్టారెంట్స్ పై ఆధారపడడం వల్ల ఖర్చు పెరుగుతుంది. కానీ ఈ గ్రామంలో లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పథంతో ఈ వ్యవస్థ నడుస్తోంది. ముడి సరుకులను పెద్ద మొత్తంలో ఒకేసారి కొనడం వల్ల మార్కెట్ ధర కంటే తక్కువకే లభిస్తాయి. దీనివల్ల ఆర్థికంగా గ్రామానికి లాభం కలుగుతోంది. ఈ సాంప్రదాయం వెనుక ఒక గొప్ప మానసిక శాస్త్రం కూడా దాగి ఉంది. కలిసి భోజనం చేయడం వల్ల మనుషుల్లో ఒంటరితనం అనే భావన పోతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
సామాజిక సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో మనుషులు ఫోన్స్ కు అతుక్కుపోతున్న సమయంలో ఇలాంటి సామూహిక భోజనాలు ముఖాముఖి సంభాషణలను ప్రోత్సహిస్తున్నాయి. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే పంచుకుని తినడం, అందరితో కలిసిమెలిసి ఉండటం వంటి విలువలను నేర్చుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడి పద్ధతులను చూసి ఆశ్చర్యపోతున్నారు. భారతీయ గ్రామీణ వ్యవస్థలో ఉన్న బలాన్ని ఈ సాంప్రదాయం మరోసారి నిరూపిస్తోంది. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే కేవలం రోడ్లు, భవనాలుంటే సరిపోదు. మనుషుల మధ్య ఇలాంటి అరుదైన ఐక్యత కోసం ప్రయత్నాలు జరగాలి. అందుకు చందంగి గ్రామం చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు తోడుగా ఉండే మనస్తత్వం ఈ భోజనాల దగ్గరే రూపుదిద్దుకుంటోంది. సాధారణంగా దేవస్థానాలలో నిత్యాన్నదానం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఒక్కటై భోజనాలు చేస్తూ ఉంటారు. ఎవరి ప్లేట్స్ వారే కడగడం కూడా చేస్తారు. గుజరాత్ లోని చందంకి గ్రామంలో జరుగుతున్న ఈ సామూహిక భోజనాలు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. తక్కువ వనరులతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే ఇలాంటి పద్ధతులు నేటి కాలానికి ఎంతో అవసరం. ఆర్థిక భారం తగ్గించుకోవడమే కాకుండా సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక చక్కని మార్గం వేస్తుంది. పట్టణాల్లో కూడా అపార్ట్మెంట్ కల్చర్ లో కనీసం నెలకో 2-3 సార్లు ఇటువంటి ఉమ్మడి వంటశాలల కాన్సెప్ట్ ను అమలు చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వృత్తిరీత్యా బిజీగా ఉండే దంపతులకు, బ్యాచిలర్స్ కి ఈ విధానం ఎంతో ఊరటనిస్తుంది. ఆరోగ్యకరమైన ఇంటి వంట వంటి ఆహారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆహార వృధాను అరికట్టడంలో కూడా ఈ విధానం అద్భుతంగా పనిచేస్తోంది. మిగిలిన ఆహారాన్ని పారేయకుండా దగ్గరలోని అనాథాశ్రమాలకు అందజేసే అవకాశం కూడా ఉంటుంది. చందంకిలోనూ ఇలా అవసరమైన వారికి పంపిణీ చేసే వ్యవస్థ ఉంది. గుజరాత్ గ్రామం సాధించిన ఈ విజయం వెనుక గ్రామస్తుల అందరి సహకారం ఉంది. ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరి అభిరుచులను గౌరవిస్తూ సాగుతున్న ఈ ప్రయాణం మరెన్నో గ్రామాలకు దిక్సూచి కావాలని అంటున్నారు విశ్లేషకులు. పొయ్యి వెలగని ఇల్లు అంటే ఒకప్పుడు దరిద్రానికి గుర్తుగా భావించేవారు. కానీ ఈ గ్రామంలో అది సామాజిక ఐక్యతకు గుర్తుగా మారింది. ఈ గ్రామంలో వంటగదే గడప దాటి బయటకు రావటం, అందరినీ ఒక గొడుగు కిందకి చేర్చడం వెనుక చక్కటి సంస్కృతి కనిపిస్తోంది. ఆహారమే ప్రాణాధారం. ఆ ఆహారమే ఇప్పుడు ఇక్కడి వారికి ఆత్మీయత పెరిగేలా చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలు ఈ దిశగా అడుగులు వేసేలా ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు సామాజికవేత్తలు. ఇలా ఒకరికి ఒకరై తోడుగా కలిసి ఉంటే దేశంలో ఆకలి చావులు ఉండవు, మనుషుల మధ్య ద్వేషాలు ఉండవు. ఒకే పళ్ళెంలో భోజనం చేయకపోయినా ఒకే వంటశాల నుంచి భోజనం చేయడం వల్ల కలిగే ఆనందం వెలకట్టలేనిది.